మధు. జూలై 5న జల ప్రళయం ప్రపంచాన్ని ముంచేస్తుందా? జపాన్ న్యూ బాబా వంగా జ్యోతిష్యం నిజమవుతుందా? జూలై 5న ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్ని వణికిస్తున్న తేదీ ఇది. ఇక జూలై 5 ప్రళయం ముంచుకొస్తుందని కొంతమంది అంచనా వేసి మరి చెబుతున్నారు. ఆ అంచనాలు నిజమయ్యేలా శాస్త్రవేత్తలు వెల్లడించిన కొన్ని వాస్తవాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. జపాన్ లో పసిఫిక్ మహాసముద్రం కింద సునామీ ప్రమాదకర ఫాల్ట్ జోన్ లో అరుదైన స్లో మోషన్ భూకంపాన్ని అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. స్లో స్లిప్ ఎర్త్ క్వేక్ గా దీన్ని పిలుస్తారు. ఇక సూక్ష్మ భూకంప కదలికలను అధునాతన బోర్ హోల్డ్ అబ్జర్వేటరీల ద్వారా గుర్తించారు. ఇక మొదట ఇలాంటి స్లో మోషన్ భూకంపాలు వచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని వారు అనుమానిస్తున్నారు. మనకు తెలిసి భూకంపం అంటే భూమి లోపలి పొరల్లో సర్దుబాటు. ఈ సర్దుబాటు కొన్ని క్షణాల నుంచి నిమిషాల వరకు ఉంటుంది. సర్దుబాటు అయ్యే క్రమంలో భూమిపై ఉన్న భవంతులు పడిపోతాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇవి సర్దుబాట్లు సముద్రం లోపల జరిగితే దీనివల్ల సముద్ర జలాలు భూమిపైకి పోటెత్తుతాయి. రాక్షస అలలు తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి. దీన్ని సునామీ అంటాం. ప్రస్తుతం జపాన్ లో పసిఫిక్ మహాసముద్రం అడుగున స్లో స్లిప్ భూకంపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఒకేసారి పెద్ద నష్టం జరగదు. ఇది కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. అయితే అతి పెద్ద భూకంపానికి దీన్ని తొలి హెచ్చరికగా భావించవచ్చు. ప్రత్యేక పరికరాలతో దీన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియోఫిజిక్స్ కి చెందిన జోస్ ఇగ్డిండర్ ఈ దృగ్విషయాన్ని అయితే వివరించారు. ఈ సూక్ష్మ కదలికలు పెద్ద వినాశకాలు కాకపోయినా సరే సబ్డక్షన్ జోన్లలో లోపాలను గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయని, సునామీ వచ్చే అవకాశాలను అంచనా వేయొచ్చని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ అంచనాలు మరింత భయం కలిగించేలా ఉన్నాయి. ఎందుకంటే జూలై 5న జల విలయం తప్పదని జపాన్ కి చెందిన న్యూ బాబా వంగా జ్యోతిష్యం చెప్పారు. ఆమె అంచనాల ప్రకారం జూలై 5న సునామీ వస్తుందని అంటున్నారు. ఆ అంచనాకు ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టిన స్లో స్లిప్ భూకంపాలకు పోలిక సరిపోవడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. అయితే జపాన్ లో భయం వాతావరణం అయితే నెలకొంది. కల్గరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా మాదిరిగా జపాన్ లో కూడా ఒక బాబా వంగా వెలుగులోకి వచ్చారు. ఆమె అసలు పేరు రియో టాట్సుకి. 1999 కూడా ఆమె ఓ పుస్తకం రాశారు. నేను చూసిన భవిష్యత్తు అనే ఆ పుస్తకంలో 2025 జూలై 5న ప్రస్తావన ఉంది. ఆ రోజున సునామీ వచ్చి జపాన్ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు ఆమె గతంలో కరోనా గురించి కూడా హెచ్చరించారు. ఇక బ్రిటన్ యువరాణి డయానా మృతి గురించి కూడా గతంలో ఆమె ఊహించే చెప్పారు. అవన్నీ నిజం కావడంతో ఈ సునామీ కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని జపాన్ వాసులు వణికిపోతున్నారు. ఇక న్యూ బాబా వంగా సునామీ హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జపాన్ పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించాయి. పర్యాటక బుకింగ్లు 30% పడిపోయాయి. ఈ వార్తల వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థకు సుమారు 560 బిలియన్ యోన్లు నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వార్తలకు జూలై 5తో చెక్కు పడనుందని కొందరు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం, వీరి జ్యోతిష్యం నిజమవుతుందా లేకపోతే అవన్నీ కూడా పుకారేనా అనేది. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే బాబా వంగా జ్యోతిష్యం నిజమవుతుందా లేకపోతే అవన్నీ పుకారులేనా? నిజంగానే జపాన్ ని సముద్రం ముంచేస్తుందా? మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి.